నాకిష్టమైన రచయిత్రులలో అబ్బూరి ఛాయాదేవి గారు ఒకరు. ఆవిడ రచనలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆవిడ రాసిన కథలలో ఒక కథ అంటే మరీ ఇష్టం. ఆ కథ పేరు చూశారుగా, బోన్సాయి బ్రతుకు. బోన్సాయి మొక్కలు చూశారు, కానీ ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూడండి. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదిటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరిగా అయ్యింది అంది. ఆ అక్కయ్య ఆ మాట ఎందుకనిందో, ఆ చెల్లెలు ఆ తరువాత ఏం చేసిందో తెలియాలి అంటే ఈరోజు మీరందరూ కూడా ఆ బోన్సాయి బ్రతుకు కథ వినండి. మరి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లే అనిపించి ఆఫీసు పని వల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీసు నుంచి రాగానే ఈదురో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కూని రాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకొని తాగబుద్దవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్లు కానీ వస్తే చకచక పకోడీలో బజ్జీలో చేసుకొని తినేటంత ఓపిక ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయటానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలనే ఆశ మాత్రం ఉంటుంది. అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడు ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండి తీరాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది. ఏమైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి, అంతా సవ్యంగా ఉంటే ఒక్కళ్ళు ఒక్క ఉత్తరం ముక్క రాయరు. అమ్మలు, నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ, హరిద్వారం వెళ్ళాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం. ఈనాటికి వీలు చిక్కింది. మేము రావటం వల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదనుకుంటాను. ఏమండి, మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా. నిజంగానా? ఎప్పుడు? ఏది ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగైరాలు రెడీ చేయడానికి. నా పెళ్ళైన తరువాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికొస్తున్నారు మా అక్క బావగారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఆ పల్లెటూరు వదిలి కదలరు వాళ్ళిద్దరు. పిల్లాపీచు, గొడ్లు కోతాం, పంటలు కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికి వస్తున్నారు ఈనాటికి. అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదంటే దాన్ని 5వ క్లాస్ తోటే చదువు మాన్పించేశారు మా నాన్నగారు. ఆడపిల్లకు చదివేమిటి, చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి. ఒక దశాబ్దం తర్వాత పుట్టిన ఆడపిల్లకి చదువు అవసరమా అనవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతో పాటు నాన్నగారు కూడా మారటం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించటానికి కూడా వెనుకాడలేదు. పెద్ద చదువు చదివిన తర్వాత పెళ్ళి చూసుకొని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండిపోవడానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో
స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదే విధమైన తపన నాలోనూ రేగింది. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగంలో చేరాను. అక్కకు చదువు లేకపోవడంతో పల్లెటూరి సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్నే వృత్తిగా ఎన్నుకొని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరులోనే మకాం స్థిరపరుచుకున్నారు. అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది. అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు, గోంగూర, ములక్కాడలు, అప్పడాలు, వడియాలు, కొబ్బరి ఉండలు ఇలాంటివెన్నో తెచ్చింది. ఏమిటోనే కుచేలుడిలాగా పట్టుకొచ్చాను, ఇవన్నీ మీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ. అయ్యో అదేం మాటే, సరిగ్గా మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకు ఇక్కడ దొరకని వస్తువులు ఇవన్నీ. మీ మరిదికి గోంగూర పులుసు, దోసకాయ పప్పు, ములక్కాడ చారు ఉంటే చాలు, పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్లు సంబరపడతారు. నాకు ఆఫీసు పనితోటి అప్పడాలు, వడియాలు పెట్టడం అసలే పడదు. ఒకవేళ తీరిక దొరికినా ఇటువంటి పనులు చెయ్యాలంటే బద్ధకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ. అవును మరి, ఆఫీసు నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఇక అప్పడాలు వడియాలు పెట్టాలి, ఇడ్లీలు దోశలు వేయాలి అంటే మాటలేమిటి? అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని, ఆఫీస్ పనీను అంది అక్కయ్య ఓదార్పుగా. ఏమిటో వెధవ ఉద్యోగం, ఒక్కొక్కప్పుడు మానేయాలనిపిస్తుందే అక్క. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూసుకోవడం ఆడదానికి తలకు మించిన పనే అన్నాను స్వానుభవం మీద. అలా అనుకునే అమ్మలు నువ్వెంత అదృష్టవంతురాలివి అనకూడదు కానీ హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు. దేహి అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు దేనికి. మాకు మళ్ళీ కరివేపాకుకి కానీ డబ్బు దగ్గర నుంచి మొగుడు మీద ఆధారపడకుండా దర్జాగా బ్రతకగలవు అంది అక్కయ్య. దూరపు కొండలు నునుపు అనుకున్నాను మనసులో. మీ పాప ఏం చదువుతోందే ఇప్పుడు అన్నాను ధోరణి మార్చటానికి. స్కూల్ ఫైనల్ చదువుతోంది. దేవుడి దయ వల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచటం ఆయనకు అంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం నాకిష్టం లేదే. నే పడుతున్న పాటలు చాలవు. ఆడదానికి కూడా ఈ రోజుల్లో ఓ డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకు కొరగాదు. లేకుంటే మగవాడి చెప్పు కింద తేలులాగా పడి ఉండాల్సిందే అంది ఉద్రేకంతో. అక్కయ్యకి మొదటి నుంచి చదువంటే ఇష్టం. కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కకి టక్కుమని సమాధానం చెప్పలేకపోయిందని ఆడదానికి దీనికి చదువెలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీదే అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకు చదువు లేకపోబట్టే ఆ పల్లెటూరి సంబంధం చేసుకోవాల్సి వచ్చిందని, ఇంట్లో పాడి చూసుకోవడం, పొయ్యి అలుక్కోవటం, నీవుతిలోంచి నీళ్లు తోడుకోవడం, ఇలా గొడ్డు చాకిరీ చేయాల్సి వస్తోందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతమంతా తలుచుకొని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి దాన్ని కాస్త మరిపించాలని అలా అవతలికి పోయి కూర్చుందాం రావే అక్క అంటూ
బాల్కనీలోకి తీసుకువెళ్ళాను. అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడటం మొదలుపెట్టింది అక్కయ్య. తను తీసుకొచ్చిన దోసకాయలు, ములక్కాడలు, గోంగూర అన్నీ వాళ్ళ పెరట్లోవేనట. ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తుంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను. అవును గాని అమ్మలు, ఇదేమిటే ఈ తురాయి చెట్టుని, దానిమ్మ చెట్టుని పూల కుండీల్లో వేశావు? ఎట్టా మరుగుజ్జుల్లా తయారైనాయో చూడు. నిక్షేపంలా క్రింద పెరట్లో పెరగనివ్వాల్సిన చెట్లని పూల మొక్కల్లా కుండీల్లో వేస్తే అవి ఇక ఎట్లా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ. నేను పక్కపక్క నవ్వాను. అక్కయ్య తెల్లబోతూ నా వంక చూసింది. కావాలనే వేశానక్క, అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని బోన్సాయ్ అంటారు. జపాన్ దేశంలో మర్రి చెట్టు లాంటి మహావృక్షాన్ని కూడా పూల కుండీలో పెంచవచ్చు. ఊడలు కూడా దిగేట్టు పెంచవచ్చు. చిన్న పూల తొట్టెలో దానిమ్మ మొక్కను ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ మధ్య మధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయనిస్తే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందనుకున్నావు? ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా? బోన్సాయ్ ఒక గొప్ప కళక్క అన్నాను. అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్లు కనిపించలేదు. ఏమిటో ఈ మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావు అంది నిట్టూర్చుతూ. అక్కయ్యని నా బోన్సాయితో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చతికిలపడ్డాను. నేను నేర్చుకున్న కళ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిందని. అంతలోనే పెద్ద గాలి దుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాల్ని కొట్టింది. అక్క రెక్కపుచ్చుకొని గదిలోకి లాక్కు వెళ్ళాను. గబగబా కిటికీలు, తలుపులు మూసేశాను. క్షణాల మీద జరిగిందంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది. అదేమిటి, ఇంతవరకు మామూలుగానే ఉంది, అంతలోనే ఈ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే, తారు రోడ్లు కూడాను అంది. ఈ మహాపట్నంలో అంతేనే తల్లి. చూస్తుండగానే రాజస్థాన్ ఎడారిలా ఉన్న ఇసుకంతా లేవదీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది గాలి దుమారం. ఇంకా నా మాటలు పూర్తి కాలేదు. అవతల టపటపామని వాన చినుకుల చప్పుడయ్యింది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయి చెట్ల కుండీలని, పూల కుండీలని లోపలికి చూరు క్రిందికి లాగాను. గాలివాన మొదలయ్యింది. అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది. భారత రాజధాని వాతావరణాన్ని. చూడమ్మలు, అటు చూడు అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్లనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధి వైపు చూశాను. అర్థం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను. అంతుపట్టక ఏమిటే అన్నాను. ఆ చెట్టు చూడు, దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో తడిసిపోకుండా అంది. అదేదో వినూత్న విషయమైనట్లు. నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది. తనే మళ్ళీ అంది, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయ్యిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది. ఎండవేళలా ఎంతమంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో. అందులో వింతేముందక్క అన్నాను. వింత ఉందని కాదు అమ్మలు, నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్సాయి చూడు.
చూడటానికి కుదురుగా ముచ్చటగానే ఉంది, సంసార పక్షపు స్త్రీలాగా. కానీ ఎంత సుకుమారమో చూడు. నువ్వు 1000 కళ్ళతో కాపాడాలి దాన్ని. కాస్త తుఫానికి కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరే అయ్యింది అంది. అక్కయ్య మాటలకి నా మనస్సు ఆర్ద్రమయ్యింది. పంజరంలో బంధించిన చిలకని విడిచిపెట్టి స్వేచ్ఛా విహంగాన్ని చేసినట్లుగా నా బోన్సాయి చెట్లకి పూల కుండీల్లోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో. విన్నారు కదా బోన్సాయి బ్రతుకు కథ. మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరి అయ్యింది అన్న అక్క మాటలు ఇప్పటికైనా మారాయంటారా? ఈ కథ 1974లో రాశారు అబ్బూరి ఛాయాదేవి గారు. దాదాపు 50 సంవత్సరాల కాలం గడిచింది. ఇంకా కూడా మగవాడికి ఆడపిల్లకి మధ్య తేడా చూపిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారందరూ కూడా తప్పకుండా మారాలి. అప్పుడే ఆడవాళ్ళకి విమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి పైసాకు మగవాడి మీద ఆధారపడకుండా తమ బ్రతుకు తామే గడిపేటట్లు ఉండాలి. అందుకే ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఎందుకంటే అప్పుడే నాకు కూడా ఉత్సాహం ఉంటుంది. మరిన్ని కథలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ కథ నాకు తప్పకుండా నచ్చి ఉండాలి. అప్పుడే మీకు నేను చదివి వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చక్కటి ఆదివారం హాయిగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో గడపండి. అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రిఫర్ చేయండి. ఉండనా మరి? ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్.